ప్రియమైన వారులారా, 2024లో నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి మనం గడిచిన 2023లో మనలను దేవుడు కాపాడాడు. ఎప్పుడు కాపాడాడు? దేవుడు మనకు సహాయం చేశాడు. ఎప్పుడు సహాయం చేశాడు? దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు. ఎప్పుడు దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు అని ఇక్కడ ఉన్నటువంటి మీ అందరిని గనక ప్రశ్నిస్తే, ఇప్పుడు మీరు 2023లోకి వెళ్తారు. వెళ్ళి ఏం వెతుకుంటారు తెలుసా? ఏం వెతుకుతారండి? నేను ఎప్పుడు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాను, నేను ఎప్పుడు సమస్యలో ఉన్నప్పుడు దేవుడు నాకు సహాయం చేశాడు, నేను ఎప్పుడో ఇబ్బందిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను ఆదుకున్నాడు అని చెప్పి గడిచిన 2023 సంవత్సరములో ఎప్పుడు ఇబ్బందుల్లో ఉండి బయటపడ్డామో, ఎప్పుడు అనారోగ్య పరిస్థితుల్లో ఉండి క్షేమంగా బయటపడ్డామో, ఎప్పుడు కష్టాల గుండా వెళ్ళి దేవుని సహాయం వలన క్షేమంగా మనం కొనసాగామో అవి మన మనసులోనికి వస్తాయి. వస్తున్నాయా లేదా? వస్తాయి లేదంటే 2023లో దేవుడు మీ జీవితంలో చేసిన మేలులు చెప్పండి అని మైక్ ఇచ్చామనుకోండి, ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి జ్ఞాపకం వస్తుంది. పలానా రోజు నేను చాలా అనారోగ్య సమస్యతో నేను ఇబ్బంది పడ్డాను, ఆ రోజు దేవుడు నాకు సహాయం చేశాడు. నేను గత మాసంలో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డాను, ఆ పరిస్థితుల్లో దేవుని వైపు చూశాను, దేవుడు నాకు సహాయం చేశాడు అని చెప్పి ఏదో ఒక విధంగా ఏదో ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని 2023లో దేవుడు పలాని సమయంలో నాకు సహాయం చేశాడు, నన్ను ఆదుకున్నాడు, నాకు ఆరోగ్యం ఇచ్చాడు అని సాక్ష్యాన్ని మనం పంచుకుంటాం. మీకు మైక్ ఇస్తే ఇప్పుడు చెప్పేది అదే, మీరు అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ ప్రియులారా, 2023లో ఏదో ఒక సమయంలో ఏదో ఒక సమస్యల గుండా ప్రయాణించినప్పుడు, ఏదో ఒక ఇబ్బందిని ఎదుర్కొన్నప్పుడు దేవుడు నాకు సహాయము చేశాడు అన్నది కాదు నీ ఆలోచనలో ఉండాల్సింది. అది కాదు నీ ఆలోచనలో ఉండాల్సింది. ఏంటో తెలుసా? నీకు మైక్ ఇచ్చి 2023లో దేవుడు నీకు ఏం చేశాడో చెప్పు అంటే నువ్వేం చెప్పాలి తెలుసా? ఏం చెప్పాలి? ఒకే మాట, 2023 సంవత్సరం అంతా కూడా దేవుడు నన్ను కాచి కాపాడాడు. అయిపోయింది సాక్ష్యం. ఒకే మాట. ఈరోజు మన జీవితంలో మన ప్రయాణములో దేవుడి గురించి మనం ఏం ఆలోచిస్తున్నామో తెలుసా? ఎప్పుడో కష్టం వచ్చినప్పుడు దేవుడు ఆదుకుంటాడు, ఎప్పుడో సమస్య వచ్చినప్పుడు దేవుణ్ణి మనం ప్రార్థిస్తాం, అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. ఎప్పుడో రోగం వచ్చినప్పుడు దేవుని వైపు చూస్తాం, అప్పుడు దేవుడు మనకు ఆరోగ్యం ఇస్తాడు. అప్పుడప్పుడు ఏమండి, 2023లో దేవుడు మన జీవితంలో అప్పుడప్పుడు మేలులు చేస్తూ క్షేమాన్ని ఇస్తూ వచ్చాడు అన్నది మన మైండ్లో ఉంది. కానీ 2023లో అప్పుడప్పుడు కాదు నిన్ను ఆదుకున్నది. 2023లో అప్పుడప్పుడు కాదు నీకు సహాయం చేసింది. 2023లో అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కాదు నీకు ఆరోగ్యం ఇచ్చింది. 2023 సంవత్సరం అంతా ప్రతి క్షణం ప్రతి దినం ఆయన కృపచేత మనల్ని కాచి కాపాడినందుకు 2024 మరొక నూతన సంవత్సరంలో మనం సజీవులుగా ఉన్నాం. మనకు తెలీదు, మనం ఏమనుకుంటాము అంటే ప్రతిరోజు మనం బ్రతకటానికి ఒక పని చేసుకుంటాం, మనకంటూ కుటుంబం ఉంది, మనకంటూ కొన్ని సమస్యలు ఉన్నాయి,
మన పని చేసుకుంటూ, మన కుటుంబాన్ని చూసుకుంటూ, మన సమస్యల గుండా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఎప్పుడో దేవుడు మనకు అవసరం పడతాడు చూడండి. దేవుడు అవసరం వస్తాడు, అప్పుడు ఆయన మన దగ్గరకు వచ్చాడు, అప్పుడు మనకు సహాయం చేశాడని అప్పుడు జ్ఞాపకం పెట్టుకుంటాం, అప్పుడుదే జ్ఞాపకం చేసుకుంటాం. అంటే దేవుడిని కూడా ఒక మనిషిలా ఆలోచిస్తున్నాం మనం. ప్రతిరోజు నా జీవితంలో నాకు అంటి పెట్టుకొని ఉన్నాడు దేవుడు అనే ఆలోచన లేదు. ఉందండి? ఉందా? ఒక భార్యకు భర్త మీద రోజు ఆలోచన ఉంటుంది, భర్తకు భార్య మీద రోజు ఆలోచన ఉంటుంది. నా భర్త, నా భార్య, నా పిల్లలు. కానీ దేవుడు ప్రతిరోజు ఉంటాడా మీ మైండ్లో? దేవుడు సమస్య వచ్చినప్పుడు ఉంటాడు, రోగం వచ్చినప్పుడే జ్ఞాపకం వస్తాడా? ప్రతిరోజు ఉంటాడా? బయటికి వెళ్తున్నాను, ఒక పని కొరకు వెళ్తున్నాను, నేను పలాని పని కొరకు వెళ్తున్నాను, నేను వెళ్తున్నాను, నేను చేసుకోవాలి, నేను చూసుకోవాలి, నేను వచ్చేయాలి, నేను వెళ్తున్నాను, నాతో పాటు దేవుడు ఉన్నాడు, నాకు సహాయకర్తగా దేవుడు ఉన్నాడు, నా వెంట కూడా దేవుడు వస్తున్నాడనే మైండ్తో ఉంటాం మనం. ఉంటారమ్మా? ఉంటారు. దేవుణ్ణి ఎలా చూస్తామంటే మన జీవితంలో అప్పుడప్పుడు మనకు సహాయపడేటటువంటి వ్యక్తుల్లా, మనకు సమస్యలు వచ్చినప్పుడు మనల్ని ఆదుకునే ఒక మంచి మిత్రుడిలా, అప్పుడప్పుడు మన ఇంటికి వచ్చిపోయే చుట్టములా ఈరోజు దేవుణ్ణి మనం చూస్తున్నాం. అవునా కదా? నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ ప్రయాణంలో ప్రతి క్షణం నీతో దేవుడున్నాడు. ఆయన నిన్ను ప్రతి క్షణం కాచి కాపాడుతున్నాడు. నీ దృష్టి అంతా ఆయన మీద లేకపోయినా ఆయన దృష్టి మాత్రం నీ మీదే ఉంది అన్న ఆలోచన నీకుందా? ఉందంటారా? లేదు. కానీ ప్రియులారా, మన దేవుడు ఎంత గొప్పవాడంటే మనం ఆయనను గురించి ఆలోచించినా, మనం ఆలోచించకపోయినా, మనం ఆయన వైపు చూసినా చూడకపోయినా, మనం ఆయన చెయ్యి పట్టుకున్నా పట్టుకోకపోయినా, ప్రతి క్షణం మన వెన్నంటే ఉండి, మనతో ఉండి 2023లో మనల్ని కాచి కాపాడాడు. మనం రోజు మన సమస్యల గుండా వెళ్తున్నాం, మన ప్రయాణంలో మనం ఉన్నాం, దేవుడి గురించి ఆలోచించట్లే. కానీ దేవుడు ఎప్పుడు మన మీద తన దృష్టి ఉంచాడు. ఈరోజు చూడండి, ప్రతిరోజు ప్రమాదాలు జరగట్లేదా? ప్రతిరోజు రోగాలతో మనుషులు హాస్పిటల్లో నలిగిపోవట్లేదా? ప్రతిరోజు సమస్యల్లో మనుషులు ఎంతోమంది కొట్టుమిట్టాడట్లేదా? ప్రతిరోజు ఎన్నో మరణాలు జరగట్లేదు ఈ ప్రపంచంలో. ఈ క్షణం, ఈరోజు మరణించలేదు అని చెప్పగలమా? ఒకసారి మనం ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి మనం చూసాం అనుకోండి, ఎంతమంది ప్రమాదాలకు గురైన వారు, రోగాలతో బాధపడుతున్నవారు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారు అక్కడ నలిగిపోతుంటారు, నెలలు అక్కడే ఉంటారు. వారిని వెళ్ళి చూస్తే మనకు అనిపిస్తుందండి, దేవుడు మనల్ని నిజంగా కాచి కాపాడుతున్నాడు ప్రతి క్షణం. వారిని మనం చూస్తే అప్పుడు మనకేమనిపిస్తుంది? ప్రతి క్షణం మనల్ని కాచి కాపాడుతున్నాడు. అందుకే దేవుడు తన పిల్లల విషయంలో ఆయన ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో తెలియచేసేటటువంటి ఒక మంచి సందర్భం బైబిల్లో ఉందండి. మనకందరికీ తెలిసిన సందర్భమే. ఒకసారి చూద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం నుండి, ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఊజు దేశంలో యోబు అనే ఒక మనుషుడు ఉన్నాడు. అతడు ఎలాంటి వాడు?
యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. అలాగే అతనికి సంతానం 7 కుమారులు, 3 కుమార్తెలు, 10 మంది సంతానం కలిగి ఉన్నాడు. అలాగే గొప్ప ఆస్తి కలిగి ఉన్నాడు. ఏమండి, బాగా ధనవంతుడు. ఆ కుటుంబం, అతని కుటుంబం సంతోషంగా సమాధానకరంగా అలా కొనసాగుతూ ఉంది. తనకున్నటువంటి 10 మంది పిల్లలు ఒక్కొక్కరు ఒక్కో రోజు వారి ఇంట్లో విందు ఏర్పాటు చేసేవాళ్ళు. ఈరోజు పెద్దోడు ఏర్పాటు చేస్తాడు అనుకోండి, మిగతా వాళ్ళందరూ కూడా అతని ఇంటికి రావాలి, ఆ విందులో పాల్గొనాలి. ఇలా 10 మంది ఒక్కొక్కరు ఒక్కో రోజు విందు ఏర్పాటు చేసుకునేవారు. యోబు వారు విందుల్లో ఉన్నారు, వినోదాల్లో ఉన్నారు అని చెప్పి, ఆ విందుల్లో వినోదాల్లో ఉన్నటువంటి నా పిల్లలు దేవుణ్ణి దూషించారేమో, దేవునికి వ్యతిరేకంగా ఏమైనా ప్రవర్తించారేమో అని చెప్పి వారి కొరకు తను ప్రత్యేకంగా దేవునికి ప్రార్థనలు, బలులు అర్పించడం అనేది చేస్తున్నాడు. ఇప్పుడు ఇతని ప్రయాణం చక్కగా కొనసాగుతుంది. చక్కగా కుటుంబాన్ని చూసుకుంటున్నాడు, పనివారిని చూసుకుంటున్నాడు, తన కార్యక్రమాలన్నీ చూసుకుంటున్నాడు, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు, న్యాయవంతుడిగా ఉన్నాడు. తన ప్రయాణం అలా కొనసాగుతుంది. యోబు గారి ప్రయాణం అలా కొనసాగుతుంది. ఇప్పుడు దేవుని సన్నిధిలో దేవదూతలు నిలిచేటటువంటి దినం ఒకటి వచ్చింది. దేవదూతలందరూ కూడా దేవుని సన్నిధిలో సమావేశమయ్యారు. అప్పుడు దేవదూతలతో పాటు అపవాది కూడా దేవుని సన్నిధికి వెళ్ళింది. సాతాను, దయ్యం అని మనం ఎవరినైతే అంటున్నామో వాడు కూడా దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే దేవుడు అడిగాడట, ఎక్కడి నుండి వచ్చావు నీవు, ఎక్కడి నుండి వచ్చావు అంటే అన్నాడట, భూమి మీద ఇటు అటు తిరుగుతూ సంచరించుచు ఇక్కడికి వచ్చాను అని అంటే, వెంటనే దేవుడు అన్నాడు, భూమి మీద నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, నా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, అతని వంటి వాడెవడునూ లేడు అన్నాడండి. అతని వంటి వాడెవడునూ లేడు. పరమందున్న దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు భూమి మీద ఉన్నటువంటి ఒక మనుష్యుని గూర్చి దేవునికి, మానవాళికి శత్రువైనటువంటి అపవాదితో చెప్తున్నాడు. ఇది చాలా గొప్ప విషయం ఏమండి. దేవుడే తన కుమారుడైన యోబును గూర్చి, తన సేవకుడైన యోబును గూర్చి అపవాదితో చెబుతున్నాడు అనంటే, యోబు జీవితం దేవుని ఎదుట ఎలా ఉందో ఒకసారి మనం ఆలోచించాలి. చాలా అద్భుతం. ఇప్పుడు దేవుడు ఇలా అపవాదితో చెప్పాడో లేదో, వెంటనే అపవాది ఏమంటుంది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయనా, ఊరికే అయ్యాడా అని అంటూ 10వ వచనంలో, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి గదా అన్న చూడండి. అతనికిని అతని కలిగిన వారికిని అతని కలిగి ఉన్న సమస్తమునకును చుట్టూ ఏమేసావు నువ్వు? చుట్టూ ఏమేశాడట? కంచె వేశాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు చెప్పట్లా, యోబు చెప్పట్లా దేవుడు నా చుట్టూ కంచేసాడని. ఎవరు చెప్తున్నారు? అపవాది చెప్తుంది, సాతాను చెప్తుంది. ఇదిగో యోబునకు కలిగిన దానంతటికి, యోబు చుట్టూ, అతని ఆస్తికి నువ్వు చుట్టూ కంచె వేసావు, చుట్టూ కంచె వేసి కాపాడుతున్నావు. అంటే మీరు చూడండి, పై నుండి మనం చదువుకుంటూ వస్తే పై సందర్భంలో దేవుడు యోబును కాచి కాపాడుతున్నాడని మనకు అనిపించదు. అనిపిస్తుందండి? ఎప్పుడు చదివిన సందర్భం ఏది?
అలా వెళ్ళిపోతుంది. యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, 10 మంది పిల్లలు కలిగిన వాడు, తర్వాత గొప్ప ఆస్తిపరుడు, అలా వెళ్ళిపోతుంది విషయం. ఇతడు ఇంత గొప్పగా భూమి మీద ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటో తెలుసా? దేవుడు ఏం చేస్తున్నాడు? అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేశాడు. చుట్టూ కంచె వేసి కాపాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా రోజు లేస్తాం, పనికి వెళ్ళిపోతాం, తింటాం, పడుకుంటాం, గుర్తు వస్తే ప్రార్థన చేస్తాం, గుర్తు రాకపోతే ఆమెన్ వెళ్ళిపోవడమే. మన పనులు ఎన్నో, మన సమస్యలు ఎన్నో పోతుంటాం. నెలలు అయిపోతున్నాయి, దినములు అయిపోతున్నాయి, సంవత్సరాలు అయిపోతున్నాయి, పోతున్నాం. ఎందుకు మరొక సంవత్సరంలోకి వచ్చాం? ఎందుకు నీ జీవితంలో మరో సంవత్సరాన్ని చూడగలిగావు? పోయిన సంవత్సరం ఎందుకు పోలేదు నువ్వు? ఏమ్మా ఎందుకు పోలేదు? దేవుడు పిలిచలే అంటాడా? ఏమండి, దేవుడు పిలవలే అండి అందుకే పోలేదు అంటారా? చుట్టూ నీకు తెలియకుండా ఏం చేస్తున్నాడు ఆయన? చుట్టూ నీకు తెలియకుండా కంచె వేసి కాపాడుతున్నాడు. చూడండి, లోకంలో ప్రమాదాలు ప్రతిక్షణం జరుగుతున్నాయి, సమస్యలు ప్రతిక్షణం ఉన్నాయి, రోగాలు ప్రతిక్షణం ఉన్నాయి. ప్రతిదీ ఈ ప్రపంచంలో మనిషిని పాడు చేసేది, మనిషిని బలహీనపరిచేది, మనిషి ప్రాణం తీసేది ఈ ప్రపంచంలో నిరంతరం జరుగుతూనే ఉంది. ఇంత భయంకరమైన సమస్యల మధ్య, ఇంత భయంకరమైనటువంటి రోగాల మధ్య, ఇంత భయంకరమైనటువంటి కష్టాల మధ్య మనమేంటి క్షేమంగా 2024లోకి వచ్చి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటున్నాం? ఎలా వచ్చామ్మా ఇప్పటికి? ఈ 2024లోకి ఎలా వచ్చావు? నడుచుకుంటూ వచ్చాం, ఆటోలో వచ్చాం అంటారా? ఎలా వచ్చారు? దేవుడు నిన్ను చుట్టూ కంచె వేసి కాపాడటాన్ని బట్టి ఇక్కడికి వచ్చాం. లేకపోతే పోయిన సంవత్సరమే సమాధి కార్యక్రమం, పోయిన సంవత్సరమే పరదేశులము ప్రియులారా మన పురం మీది కాదు. ఇప్పుడు పోయిన సంవత్సరమే ఆదరణ కూడిక అన్నీ అయిపోయి ఇప్పుడు సంవత్సరంలో ప్రార్థన ఉండేది, అంతేనా? ఈరోజు మనం క్షేమంగా ఉండటం వెనకాల మనం ఆలోచించట్లా. మన బలం అనుకుంటాం, మనకు శక్తి ఉందండి, వెళ్దాం ముందుకు, మనకు తెలివి ఉందండి, పని చేసుకుందాం మనం అనుకుంటాం. ప్రియులారా, దేవుని కృప లేకుండా, దేవుని సహాయం లేకుండా, దేవుడు నిన్ను కాచి కాపాడకుండా ఒక్క క్షణము కూడా ఈ భూమి మీద బ్రతికి బట్ట కట్టడం నీ చేత కానే కాదు. ఇది నువ్వు మర్చిపోయావు, కానీ దేవుడు ఈరోజు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ 2024లో ఇక్కడ కూర్చొని నీ దేవుని వైపు చూసి నువ్వు ఈరోజు దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు. దేవా, గత సంవత్సరం పలాను రోజు రోగంతో ఉంటే కాపాడావు, పలాను రోజు సమస్యలో ఉంటే కాపాడావు, పలాను రోజు ఇదిగో ప్రమాదంలో ఉన్నప్పుడు కాపాడావు అంటున్నావు. దేవుడు నీతో ఏమంటున్నాడు తెలుసా? 2023లోనే కాదు, ప్రతిరోజు ప్రతి క్షణం నిన్ను కాపాడుతూనే ఉన్నాను. ప్రతిరోజు నిన్ను కాపాడుకుంటూ వచ్చినందుకే ఈరోజు ఇక్కడ ఉన్నా. ఏమంటే మీ పిల్లలు ఉన్నారు కదా, చిన్నపిల్లలు ఉన్నారు కదా, చిన్నపిల్లల్ని అప్పుడప్పుడు వారానికి ఒకసారి పట్టించుకోండి, మిగతా రోజులు పట్టించుకోకండి. చూద్దాం ఎలా ఉంటారు వాళ్ళు, ఎలా ఉంటారమ్మా. ఇప్పుడు ఈరోజు పండగ రోజు బాగా రెడీ చేసి పట్టుకొచ్చారు కదా, ఈరోజు వదిలేసి వచ్చే నెల చూడండి ఒకసారి, ఇంకా వదిలేయండి, ఏడన్నా తినండి, ఎక్కడన్నా పడిండని, ఏమన్నా తిరగని, అలా వదిలేసి వచ్చే నెల ఒకసారి బలకరేయండి. ఎట్టుంటారు? ఎలా ఉంటారమ్మా?
తర్వాత నెల తర్వాత చూసారనుకోండి, మీరు కూడా వద్దంటారు. ఎవరిని? మీ పిల్లల్ని. లేదులే, కాకి పిల్ల కాకి ముద్దు, పంది పిల్ల పందికి ముద్దు అంటారా? అంటే మనం పట్టించుకోకుండా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఏం తింటున్నారో, ఎలా ఉన్నారో, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటో అన్నది మనం పట్టించుకోకపోతే ఎలా ఉంటారు మన పిల్లలు? దేవుడు ఎప్పుడో సమస్య వచ్చినప్పుడు పట్టించుకుంటే మిగతా టైంలో ఎలా ఉంటాం మనం? ఎలా ఉంటామమ్మా? ఇంత నీట్గా ఉంటామమ్మా? చూడండి ఎంత నీట్గా ఉన్నారో. అయిపోయిన తర్వాత పలకరించుకొని చూసుకోండి. ప్రతిరోజు మన మీద దృష్టి ఉంచాడు కనుకనే ఈరోజు ఇలా. ఒకసారి నాయన పో, వచ్చే నెల చూసుకుంటాను పో అంటే నీవు మరీ దారుణంగా తయారైపోతావు. ప్రతిరోజు తన కనుదృష్టి నీ మీద ఉంచాడు కనుకనే ఈరోజు ఎలా ఉన్నావు అది మర్చిపోద్దు. మనం మన బలం అనుకున్నాం, ఆరోగ్యం ఉంది కాబట్టి వెళ్తున్నాం అనుకున్నాం. కాదు, దేవుడు చుట్టూ కంచె వేసి మనల్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతూ ఉన్నాడు. మరొక మాట చూడండి, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దూత కావలి ఉండటాన్ని బట్టి క్షేమంగా ఉన్నాం. ఏమండి? పిల్లలను ప్రతిక్షణం తల్లి జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళ మీద దృష్టి ఉంచిందంటేనే పిల్లలు క్షేమంగా ఉంటారు. కొంచెం వదిలేసామనుకోండి ఏమైపోద్ది? పిల్లలు మర్చిపోయామనుకోండి ఏమైపోద్ది అంటే పిల్లలకి ఏం జరుగుతుందో తెలియదు. ఒక తల్లి బైబిల్లో మర్చిపోయి నిద్రలో తన బిడ్డ మీదనే అట పొర్లిందట. ఏమైపోయింది? బిడ్డ చచ్చిపోయింది. లేదు, చూసుకుంటే బిడ్డ ప్రాణంతో లేదు. కాస్త నిద్రలో మర్చిపోయి అలా పొర్లినందుకే బిడ్డ ప్రాణం పోతే దేవుడు మనల్ని దూతను కావలి పెట్టకుండా వదిలేశాడు అనుకోండి, మన చుట్టూ కంచె వేయకుండా వదిలేశాడు అనుకోండి, ఏంటి మన జీవితం, మన ప్రయాణం, మన పరిస్థితి ఏంటి? అప్పుడప్పుడు అనుకుంటాం మనకు వచ్చిన సమస్యలకు, ఇబ్బందులకు దేవుడు వదిలేశాడేమో అనుకుంటారా? వదిలేశాడేమో దేవుడు, అందుకే ఈ పరిస్థితులు అనుకుంటాం. కాదు ప్రియులారా, వదిలేయలేదు. అసలు ఆయన మనతో చెప్పిన మాట ఒకసారి మనం చూడగలిగితే ఆయన ఏం చెప్పాడు ఒకసారి చూడండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనములోని క్రింది మాట, నిన్ను ఏమాత్రమును విడువను, ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. ఆయనే చెప్పాడు, నిన్ను ఏమాత్రమును విడువను, ఎన్నడు ఎడబాయను. ఎన్నడూ విడిచిపెట్టలేదు. నువ్వు అనుకుంటున్నావు అలా విడిచిపెట్టాడేమో, అందుకే ఈ కష్టాలేమో, అందుకే ఈ సమస్యలేమో, అందుకే ఈ రోగాలేమో. లేదు, ఎప్పుడు విడిచిపెట్టలేదు దేవుడు. నీవే ఏం చేస్తావు అంటే నీవే అవసరం వచ్చినప్పుడు పట్టుకుంటావు, అవసరం లేనప్పుడు వదిలేస్తావు. నీవే అట్ట పట్టుకోవటం వదిలే. అంటే మనం పిల్లల్ని చేయి పట్టుకొని అలా నడిపిస్తూ ఉంటాం. కొంతమంది పిల్లలు చూశారు, మన చెయ్యి ఇదిలించేసి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే పోనీలే ఏడబడతాడో చూద్దాం అనుకుంటూ ఉంటాం. మనం అలా అనుకుంటూ ఉంటామండి. వాడు చెయ్యి వదిలేసినా మనం అలా వెనకాల వెళ్తుంటాం, మళ్ళీ ఎక్కడైనా పడతాడేమో పట్టుకుందాం అని. దేవుడు కూడా అంతే. దేవుణ్ణి మనం అలా వదిలిపెట్టినా ఆయన వెనకాలే ఉంటాడు, మళ్ళీ ఆయన మనల్ని పట్టుకోవటానికి. మనం వదిలిపెట్టినా మనల్ని వదిలిపెట్టేవాడు కాదు మన దేవుడు. మనం మర్చిపోయినా మనల్ని మరిచిపోయేవాడు కాదు మన దేవుడు. అందుకే
నిన్ను ఏ మాత్రమును విడువను ఎన్నడును ఎడబాయను. అసలు దేవుడు నిన్ను వదిలేయాలంటే అది చాలా చాలా లోతైన సంగతి. అది ఏమండి, దేవుడు వదిలేయాలంటే యేసుక్రీస్తును, ఆయన ఇచ్చిన రక్షణను నువ్వు తృణీకరించాలి. అది వేరే. అది నీ జీవితంలో అంత దిగజారిపోయిన స్థితికి వచ్చి నువ్వు అలా దిగజారిపోతే దేవుడు అప్పుడు వదిలేస్తాడేమో, కానీ అంతవరకు నీవు ఎక్కడ పడినా నిన్ను లేపే ప్రయత్నమే చేస్తాడు. ఎక్కడ ఆగిపోయినా నిన్ను నడిపించే ప్రయత్నమే చేస్తాడు. నువ్వు ఎప్పుడైనా ఆయనను విడిచిపెట్టినా నిన్ను పట్టుకునే ప్రయత్నమే చేస్తాడు. ఎందుకంటే నిన్ను విడువడు, ఎన్నడూ ఎడబాయుడు. అందుకే అలా విడువక ఎన్నడూ ఎడబాయక ఉన్నందుకే 2023ను ముగించుకున్నాం. 2024లోనికి మనం వచ్చాము. ఇప్పుడు ఈ నూతన సంవత్సరంలో దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో, దేవా మమ్మను గడిచిన దినముల్లో ఏ క్షణము కూడా నువ్వు విడిచిపెట్టలేదు, ఏ సమయం కూడా మా చేయి విడవలేదు, మా మీదే నీ దృష్టి ఉంచావు, మమ్మను కాచావు, కాపాడావు, మా క్షేమం ఇచ్చావు, అందుకే ఈ స్థితిలో మేమున్నాం అని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ హృదయపూర్వకంగా దేవునికి ఈ సమయం మనం కృతజ్ఞతాస్తుతి చెల్లించే వారం కావాలి. హృదయపూర్వకంగా ఆయనను ఘనపరిచే వారం కావాలి. మన జీవితాల్లో ఎన్నో విషయాల్లో 2023లో మనం తప్పిపోయాం. ఎన్నో విషయాల్లో దేవుని సన్నిధి సహవాసంలో తప్పిపోయాం. శరీర బలహీనతల విషయంలో తప్పిపోయాం. ఎన్నో విషయాల్లో తప్పిపోయాం. అయినా దేవుడు మనల్ని విడవలేదు. విడిచిపెట్టాడమ్మా? విడవలేదు. మనల్ని విడిచిపెట్టేవాడు కాదు మన ప్రభు. ఏమంటే యేసుక్రీస్తుల వారు ప్రాణమే పెట్టాడంటే మనం చిన్న చిన్న వాటిని ఆయన విషయంలో తప్పిపోతే ఎలా వదిలేస్తాడు చెప్పండి? ప్రాణం పెట్టి సంపాదించుకున్నాడు, ప్రాణం పెట్టి మనల్ని పట్టుకున్నాడు. అంత సులువుగా వదిలేస్తాడా? వదిలేస్తాడండి? వదిలేయడు. కానీ మనం వదిలేస్తున్నాం, మర్చిపోతున్నాం. దేవుని సన్నిధి సహవాస విషయంలో ఎలా ఉన్నామండి? ఎలా ఉన్నాం చూడండి. ఈరోజు నూతన సంవత్సరం, కొత్త సంవత్సరం. దేవుడు మన జీవితంలో మరొక క్రొత్త సంవత్సరంలోనికి నడిపించారని ఈ దినం కూడా దేవుని సన్నిధికి రాలేనటువంటి స్థితిలో ఉన్నారు చూడండి కొంతమంది. ఈ దినం దేవుని సన్నిధికి రాలేకపోయారు. ఏంటి అంటే ఏవేవో కారణాలు చెప్తారు. అంటే మనం ఎలా ఉంటామంటే, ఒక పని కూలికి మాట్లాడుకున్నాం అనుకోండి, ఎలా చేస్తారు మీరు? అమ్మ, పనికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ కొంతమంది. ఒక పని కూలికి మాట్లాడామనుకోండి, కూలి అంటే ఉదయం నుండి సాయంకాలం వరకు చేస్తే ఒక 300 500 కూలి అని మాట్లాడామనుకోండి. ఆ పనికి ఎలా సిద్ధపడి వెళ్తారో తెలుసా? ఎలా సిద్ధపడి వెళ్తారు? మీకు అర్థమయ్యే విధానంలో చెప్పాలంటే ఒక తాబేల్లా పోతారు, నిదానంగా అనమాట. ఎందుకు అలా నిదానంగా వెళ్తారు? ఎట్లయినా కూలి వస్తుంది. అక్కడ పని కూడా ఎలా ఉంటుంది తెలుసా? ఎవ్వడు మిమ్మల్ని కదిలించలేడు, అట్టుంటుంది నిదానంగా. ఏదో మన్ను తిన్న పాము లెక్క చేస్తారు పని. తొందర ఉండదు. మనం అనుకుంటాం వీళ్ళకి పని చేతగాదేమో అనుకుంటాం కూలికి ఇచ్చినప్పుడు. అదే వాళ్ళకి అలా కాకుండా మొత్తం ఒక రేటుకి మాట్లాడి ఇవ్వండి పని, అప్పుడు వాళ్ళ అసలు రూపం చూస్తాం మనం. అంటే అప్పుడు ఇలా ఉండరు, అప్పుడు టైం పోనివ్వరు. పోనిస్తారా? అప్పుడు పని దగ్గరికి వెళ్ళాలంటే కూడా ఎలా వెళ్తారు? కరెక్ట్ టైంకి పోతారు. ఎందుకు? మాట్లాడుకున్న దేనికి ఒక రేటుకి మాట్లాడుకున్నాం. తొందరగా ముగించుకోవటం, సాయంకాలం లోపు 1000 2000 జోబులో వేసుకోవటం. అదే కూలి అనుకోండి, నిదానంగా మనల్లో ఒకటి నెట్టాలన్నమాట, అట్టుంటుంది. అండ్ దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఏదో కూలి పనికి వచ్చినట్టు వస్తాం మనం, నిదానంగా. చూడండి, అంతేనమ్మా?
కూలి పనికి వచ్చినట్టే. అంటే పెద్ద హుషారు ఉండమన్నమాట. ఎప్పుడు? మందిరానికి వచ్చేటప్పుడు. అదే పోయేటప్పుడు చూడండి, గుత్తసేనులో కలిసిన వాళ్ళక పోతారు. అంతేనా? ఆమెనండి 10 నిమిషాలు ఎవ్వరు ఉండరు, మొత్తం ఖాళీ. అంటే ఏమన్నమాట? దేంట్లో కలిసినారమ్మా? గుత్తసేనులో కలిసినారు. ఏమంటే అందుకే ఆమెనని ఎవరన్నా సర్రన పోతున్నారు అనుకోండి, ఏమదినా గుత్తసేనులో కలిసినావా అనండి. అంతే మరి. నిదానంగా వచ్చారనుకోండి, ఏం కూలి పనికి వచ్చినావా అనండి వచ్చేటప్పుడు. అదే కదండి ఈరోజు. రావడమేమో నిదానం, పోవడమేమో బా. ఇంకా మనం కనపడం తర్వాత. ఇంత నిర్లక్ష్యంగా ఉన్న దేవుడు మళ్ళీ మన జీవితంలో ఒక సంవత్సరాన్ని ఇచ్చాడు. ఇప్పుడు గత సంవత్సరంలో దేవా ఎన్నో లోపాలు జరిగాయి నాయనా క్షమించు అని ఈవేళ వేడుకొని నూతనంగా మరలా నీ జీవితాన్ని వాక్యానుసారంగా కట్టుకోవటమా, లేదంటే అదే జీవితమేనా? మళ్ళీ అదే బ్రతికేనా? అదే మైండేనా? అదే మైండ్ అయితే నీకు నీ ఆత్మీయ జీవితం క్షేమాభివృద్ధి చెందదు. అందుకే ఒక్కసారి దేవుని సన్నిధిలో ఈవేళ గత సంవత్సరం జరిగినటువంటి లోపాలు, బలహీనతలు, నిర్లక్ష్యము అన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని వదిలేసి నూతనమైన ఆలోచన, నూతనమైన మనస్సు, దేవునికి ఇష్టానుసారంగా బ్రతకటానికి ఒక దృఢ నిశ్చయం తీసుకోవాలి. ఈవేళ గతాన్ని వదిలేద్దాం. గతంలో జరిగిన లోపాలను పక్కన పెడదాం. ఒక నూతన ఆలోచనతో దేవుడిచ్చిన ఈ నూతన సంవత్సరంలో దేవుడి కొరకు, దేవుని సన్నిధిలో దేవుడికి ఇష్టలుగా బ్రతకటానికి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుందాం.